గారు కూడా పట్టించుకోలేదు. మన జిల్లా మంత్రి అని కోమటిరెడ్డి గారు కలిస్తే వారు కూడా పట్టించుకోవట్లేరు. మా సమస్య మీరే పరిష్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఐక్యత, విద్యార్థుల తల్లిదండ్రుల ఐక్యత. ఈరోజు బాస్ స్కీమ్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఏదైతే ఉందో నల్లగొండ జిల్లాలో మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఫీజులు రాలేదని ప్రైవేటు స్కూళ్ళ వారు మా పిల్లల్ని బయటికి నెట్టివేయడం జరిగింది. మరి బయటికి నెట్టివేయడం ద్వారా పిల్లలు ఈరోజు స్కూల్కు పోని పరిస్థితి. వాళ్ళకు ఈ స్కీమ్లో ఆ స్కీమ్ ఎట్లుందంటే కన్న తల్లి ఎట్లయితే పిల్లల్ని చూసుకోవాలనో ఆ విధంగా ఆ స్కీము ఆ జీవో మరి చేయడం జరిగింది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి మంత్రి గారికి మరి మేము ఒకటే మా తల్లిదండ్రుల పక్షాన మేము వినతిస్తుంది ఏంటంటే మా పిల్లలు ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు అధునాతనమైన విద్యని ఐఐటి వచ్చినా ఐఐటిలో ఫీజు అడుగుతున్నారు. ఇప్పుడు స్కూల్ ఫీజు ప్లస్ బట్టలు మీరే తెచ్చుకోవాలి, స్కూలు బుక్స్ మీరే తెచ్చుకోవాలి. రెసిడెన్షియల్ అంటే హాస్టల్ నుంచి కూడా మమ్మల్ని గెంటి వేయడం జరిగింది మా పిల్లల్ని. కాబట్టి దయచేసి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇన్షన్ తీసుకొని తొందరగా మా పిల్లల పరిస్థితిని మరి మా పిల్లల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తల్లిదండ్రుల కమిటీ పక్షాన మేమందరం తెలియజేస్తున్నాం సార్. మరి దయచేసి మీరు దీని సమస్యను పరిష్కరించకపోతే తల్లిదండ్రులుగా మేమందరం కూడా ఏకమై తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికైనా పోతాం. మా పిల్లల సమస్యను పరిష్కరించకపోతే మరి మంత్రి గారు అయినటువంటి ఈరోజు మరి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మరి దాని మీద ఎలాంటి స్పందన లేకపోతే మరి మంత్రి గారిని కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా తల్లిదండ్రుల పక్షాన మేము కూడా అడ్డుకుంటామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. కలెక్టర్ గారు అయితే దీని మీద ఎలాంటి స్పందన లేదు. మా పిల్లలు ఈరోజు స్కూల్కు పోయిన పరిస్థితి, స్కూల్కు రాణిస్తలేరు ప్రైవేట్ వ్యవస్థ. మరి దాని మీద ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మా పిల్లల సమస్యను మీరు పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము తల్లిదండ్రుల కమిటీ పక్షాన మేము తెలియజేస్తున్నాం సార్. మరి దయచేసి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి దీన్ని పరిష్కరిస్తారని అనుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నాం మేము. కానీ మరి మా పిల్లల సమస్య మీకు ఎందుకు మీ దృష్టికి వస్తలేదో అర్థం కావట్లేదు. మరి కేవలం ఎస్సీలు ఎస్టీలని అలాంటి ఏమైనా ధోరణి ఉంటే మేము ఏం చేయలేము. ఎందుకంటే మేము ఎస్సీలుగా ఉన్నాం. మరి ఎస్సీలు అంటే మరి పట్టించుకోదాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కేవలం రెడ్లనే పట్టించుకుంటుంది అనేది కూడా మేము మరి రేపు అడగాల్సిన పరిస్థితి కూడా మా తల్లిదండ్రుల కమిటీ పక్షాన. ఎందుకంటే ఈరోజు మా పరిస్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మరి మంత్రివర్యులైనటువంటి కోమటి వెంకటరెడ్డి గారిని మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. అదే రకంగా మా పిల్లలు కూడా ఇప్పటిదాకా ఈ పిల్లలందరూ మాట్లాడారు, మమ్మల్ని స్కూల్ నుంచి బయటికి వెళ్ళగొట్టిన నాన్న తల్లి అని చెప్పేసి వీళ్ళకి చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితిని మరి మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు చదువుకుంటున్నారు, మరి మా పిల్లలు కూడా చదువుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అకాడమిక్ ఇయర్ మొత్తం ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. స్కూల్ యాజమాన్యంతో వెంటనే మాట్లాడి మా పిల్లల్ని తీసుకోవాలి. ఐఐటి కూడా ఈ చట్టంలో చేర్చాలి. ఒకప్పుడు చేసినటువంటి చట్టం దాదాపు 20 సంవత్సరాల కింద చేసినటువంటి జీవో ఇది. ఈ జీవోలో అధునాతనమైన స్కూళ్ళు, బెస్ట్ స్కూల్స్ పెట్టాలనింది. మరి లిటిల్ ఫ్లవర్ లేదు, సెంట్ ఆల్ఫెన్స్ లేదు, ఈ రాష్ట్రం జిల్లాలో ఉన్నటువంటి ఏ మంచి స్కూల్స్ లేవు. అవి గ్రేడ్ లేని స్కూలే అయినా కానీ పంపిస్తున్నారు. వాళ్ళు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి కారణం కేవలం ప్రభుత్వమే. ఎందుకంటే 3 సంవత్సరాలుగా బిల్లులు పడతలేవని స్కూల్ యజమాని చెప్తున్నారు. కాబట్టి దీనికి మూల కారణం ప్రభుత్వమే. కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిందిస్తాం, అధికారులను నిందిస్తాం. కంపల్సరీ మా తల్లిదండ్రులుగా మేమందరం దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీన్ని అందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీని మీద మాట్లాడాలి. మనం ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి కూడా అడిగితే మన పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. కాబట్టి దీన్ని తల్లిదండ్రులు కూడా అందరూ గుర్తుపెట్టుకొని దీని మీద మనం ఎంత దూరమైనా వెళ్లాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి మన కార్యాచరణ ఉంటుంది. మరి మంత్రి గారు పట్టించుకోకపోతే, ఎందుకంటే మంత్రి గారు పట్టించుకుంటారని అనుకుందాం, పట్టించుకోకపోతే మనం వేరే కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తల్లిదండ్రులకు మరీగా చెప్తున్నా. నేను ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. మన పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది, ఇంకెవరికి భయపడతారు సార్? మనందరం ఓట్లేస్తే గెలిచిన వాళ్ళగా వీళ్ళంతా. మరి ఓట్లేసి గెలిచినప్పుడు మన గురించి ఎందుకు పట్టించుకోరు? కాబట్టి దీని మీద తప్పకుండా పట్టించుకోవాలి. మన మీద మరి ఉన్నటువంటి తల్లిదండ్రులు మనందరం కూడా మనతో పాటుగా వేరే సంఘాలు కూడా మనతో ఐక్యతగా వస్తున్నాయి. వాళ్ళని ఈరోజు తీసుకురాలి, ఆ సంఘాలను కూడా కలుపుకొని మనం ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.